నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ప్రాణంగా పెంచుకుంటున్నాడు అన్న ఉడతను, తారీఫ్ చేయాల్సిందే ఈ స్వచ్ఛమైన ప్రేమను. పోలీసులకు ఫిర్యాదు చేసిండు తల్లి మీద, బడికి పోవాలని అవ్వ పెడుతున్నదట బాధ. 2 చేతులతోని పట్టిండు బీర్ల మగ్గులు, తనకు తానే తిరగరాసుకున్నాడు రికార్డులు. ఆటో డ్రైవర్ చూపెట్టిండు నిజాయితీ, సంచిని అప్పగించిండు స్టేషన్ కి వచ్చి. మనం చేతుల మామూలుగా ఎన్ని నిమ్మకాయలను పట్టుకుంటాం? ఒక 5-6. 2 చేతులతో కలిపి 10. కొద్దిగా పెద్ద చేతున్నోళ్ళు అయితే 15 కదా. ఇక అదే చెంబులు గ్లాసులు జగ్గులు అయితే ఈ చేతిలో 2 ఈ చేతిలో 2 గంతే. కొద్దిగా కష్టపడితే 2 చేతులతోని ఒక 6 వరకు పట్టుకొని ఈ నుంచి అడిగి నడవచ్చు, అంతే కదా. కానీ ఇక్కడ ఒకరు మాత్రం చూడుండ్రి, సూపర్ సూపర్ సూపర్, నడవాలన్నా నడవాలే, మీరు తగ్గొద్దు. అమ్మ బాబోయ్, సూషిరానుల్లా 2 చేతులతోని ఎన్ని జగ్గులు పట్టుకున్నాడో. 1 2 3 4 5 6 7 8 అంత కన్ఫ్యూజింగ్ ఉండి లెక్క పెట్టలేకుంటున్నది కదా. అయితే నేనే చెప్తా పట్టుండ్రి, మొత్తం 31. ఇవన్నీ బీరు మగ్గులు. అసలు ఏమికమతి ఎట్లా సంపాదించిండో గాని 31 బీరు మగ్గులు పట్టుకొని ప్రపంచ రికార్డు కొట్టిండుల్లా. ఇంకో విషయం ఏందంటే అక్కడ ఇక్కడికి వచ్చేసరికి చేతిలో 17 మగ్గులు మిగిలినాయి. జర్మనీ దేశం అన్నది పేరు అలీబర్. ఇంకా గమ్మత్ విషయం ఏందంటే ఈ అన్న రికార్డును ఈ అన్నే బ్రేక్ చేసుకున్నాడు. 2017లో 29 మగ్గులు పట్టుకుంటే ఇప్పుడేమో 31 మగ్గులు పట్టుకున్నాడు. కానీ అన్న గ్రేట్లే. మామూలుగా గీ సోంటి జగ్గులు 3-4 పట్టుకోలేము, ఆ సోంటిది గింతగనం పట్టుకున్నాడు అంటే అన్న ప్రాక్టీస్ ఎట్లుంటుందో అర్థం చేసుకోండ్రి. కానీ బీరు మగ్గులు వలిగి కింద పోయిన బీరును చూసే కొందరు మందనల ప్రాణం తరుక్కపోయినాలే పోండ్రి. ఇసోంటి వీడియోలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోండ్రి. ఇట్లుంటది కొందరు టాలెంట్. ఇంట్లో పిల్లిని పెంచుకోవడము, కుక్కను పెంచుకోవడము కొందరికి మా ఇష్టం. ఇక కొందరైతే కోళ్ళను పెంచుకుంటారు, ఇంకా కొందరు కుందెలను పెంచుతారు, ఇంకా కొందరైతే పావులను కూడా పెంచుకుంటారు. చూస్తున్నాం కదా. అయితే ఈయన మాత్రం ఒకరు దేన్ని పెంచుకుంటున్నారో చూస్తే మస్తు పర్సన్ అవుతారు పక్క. ఇంతకు ఆ జీవి ఏందనేగా మీ డౌట్? ఇగో ఇదే. ఈ అన్నకు ఉడుతంటే ఇష్టం, ఉడుతంటే ప్రాణం, ఉడుతంటే సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉడతలేంది ఉండలేడు అనుకోరాదండి. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు, ఉడతతో ఆడుకుంటాడు, తినేటందుకు బియ్యం పోస్తాడు, తాగేటందుకు పాలు పోస్తాడు. ఇక ఉడత కూడా చెట్ల మీద ఎట్లా శంగున ఎగిరి చీరు కొడుతుందో ఈ అన్న మీదకి ఎక్కి కూడా అట్లనే చీరు కొడుతుంది. ఆగ చూడండి ఎట్లా దుంకుతుందో, ఎట్లా ఆడుతున్నదో. ఆగో వాయమ్మో, చూడండి ఉడతకు కూడా ఎంత ప్రాణమో అన్నంటే అసలు మనిషి మించి దిగను కూడా దిగుతలేదు. చెప్పవే అన్న, ఉడతను పెంచుకోవాలని ఎందుకు అనిపించింది అసలు నీకు? ఈ ఉడత మీ ఇంటికి ఎట్లొచ్చింది? మా పాపాలని స్కూల్ దగ్గర దింపిరాంగా ఈ యొక్క ఉడత చిన్న పిల్ల కళ్ళు తెరవని పసిగుడ్డు దొరికింది. దీన్ని చూసి నాకు ఎందుకో బాధేసి తీసుకొచ్చి పాలు పోసి దీన్ని పోషించడం జరిగింది. అదట అసలు ముచ్చట. ఇప్పటికి 1 రోజులు దాటిందట. చాలా సార్లు చెట్టు మీద వదిలి పొమ్మని చెప్పిండ్రట. కానీ పసిగుడ్డును తెచ్చి బతికిచ్చి తిండి పెట్టి సాధిండ్రన్న విశ్వాసంతో ఇలా నిడిచిపెట్టి పోతలేదట. ఈ అన్నోళ్ళ పిల్లలు కూడా దీంతో మంచిగా ఆడుకుంటున్నారట. ఒక తమ్ముని లెక్క, ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటున్నారట. కానీ ఉడత మనిషితోని సోపత్ చేసుడైతే మస్తు గమ్మత్తున్నదిలే. ఇంతకి ఇది అంత ఎక్కనో చెప్పలే కాదు, మన పెద్దపల్లి జిల్లా మంతిన్లో ఉన్న మర్రివాడల ఈ అన్న పేరు గురువేషు. కానీ చూస్తున్న మనకే మస్తు సంబరం అవుతున్నదిలే. కొందరు పోరలు ఉంటారు, బడి నుంచి ఇంటికి రాగానే సెల్ ఫోన్ చేతిలో పడతారు, రీల్స్ చూస్తారు, గేమ్స్లు ఆడతారు, ఆ దోస్తుగానికి ఫోన్ చేస్తారు, ఈ దోస్తుగానికి ఫోన్ చేస్తారు. చదువుమంటే చదవరు, హోంవర్క్ చేయరు. అయితే ఇడొక తమ్ముడు చదవమంటే అస్సలుకి చదువుతలేడట, తల్లికే ఎదురు మలుతుండట. అరే చదువుకోవాలి రాని గట్టిగా చెప్పినందుకు చూడుండ్రి పోయి ఏం చేసిండో.
పోలీస్ సార్ మా అమ్మ ఊకే చదువుకోమని ఇబ్బంది పెడుతున్నది, బడికి పోమ్మని చెప్తున్నది, నేను చదువుకోను, బడికి పోను సార్, జర మీరే మా అమ్మకి చెప్పండి అని సీదా ఏసీపీ సార్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసిండు. విజయవాడలో ఇగో ఈ చిన్నోడు చూడండి, పోలీస్ సార్ క్వశ్చన్లు అడుగుతుంటే ఎంత గమ్మునున్నాడో. మళ్ళా చెప్పు అమ్మ తిట్టొచ్చు సార్, మరి ఎక్కడ తింటున్నారు, ఇంట్లో ఎవరు అడుగుతున్నారు? సత్యనారాయణపురం గులాబీ తోట దగ్గర ఉంటారట ఇల్లు. ఈ అక్కోళ్ళ పెనిమిటీళ్ళని ఇడిచిపెట్టి పోతే ఒక దుకాణంలో పని చేసుకుంటా చిన్నోని చదివిస్తున్నదట. కానీ ఆ చిన్నోడేమో నేను బడికి పోనని సీదా పోయి పోలీస్ సార్కు కంప్లైంట్ చేసిండు. ఇట్లా ఈ పోలీస్ సారు మంచిగా పిల్లగానికి కౌన్సిలింగ్ ఇచ్చేసరికి బుద్ధిగా చదువుకుంటా మమ్మీని ఇబ్బంది పెట్టనని చెప్పిండు. కానీ అవురా చిన్నోడా, మంచిగా చదువుకోవాలరా, చదువుకుంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటది, అప్పుడు అమ్మను బంగారమూతిగా చూసుకోవచ్చు, నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు, సరేనా? ఇప్పటి సందైనా మమ్మీని ఇబ్బంది పెట్టకుండా చదువుకో, ఏమంటున్నాం? కానీ ఈ కాలం పొలగాళ్ళకి ఎంత ధైర్యం చూడండి. ఆ రోజుల్లో పంతులను చూస్తేనే గజ్జు నొనికేది, ఇప్పుడేమో ఏకంగా పోలీసుల కాడికే పోయి కంప్లైంట్ చేస్తున్నారు. గట్లున్నది చూడండి జనరేషను. మామూలుగా మాట్లాడుకుంటే కొందరు ఎట్లున్నారులా, ఎవరిని ఎట్లా ముంచుదాం, ఎవరిని ఎట్లా దొక్కుదాం, ఎవరిని సొమ్ములు ఎట్లా కొట్టేద్దాం, మనం ఎట్లా పైకి ఎదుగుదాం అన్నట్టే ఉంటారు. కొందరు అట్లా చేసిరు కూడా. అసలు నీతి నిజాయితీ అని ఒకటి ఉన్నది, దాన్ని మనం ఫాలో అయిదాం అనేటోళ్ళు తక్కువైపోయినరు కదా. అయితే ఇక్కడ వార్త ఏంటంటే, ఆటోలో సొమ్ములు పోగొట్టుకున్న ఆలమగలకు మళ్ళా అట్లనే తిరిగిచ్చి దునియాల ఇంకా నీతి నిజాయితీ బతికే ఉందని నిరూపించిండు ఇగో ఈ ఆటో డ్రైవర్ అన్న. అగ చూడుండ్రి, పోగొట్టుకున్న సొమ్ము మళ్ళా చేతిలో పడేసరికి ఆలిమగలు ఎంత సంతోషపడుతుర్రో. నిజాయితీ చూపెట్టిన డ్రైవర్ కు పోలీసులు సంతోషంగా సన్మానం చేసిర్రో. పెద్దపల్లి జిల్లా నుంచి ఆలుమగలు హైదరాబాద్ పోదామని ఆటో ఎక్కిర్రట. ఇంతల్నే బస్సు కనబడేసరికి బంగారం బ్యాగ్ వదిలేసి మామూలు సంచి పట్టుకొని పోయి బస్సు ఎక్కుతే ఇంత టికెట్లు గిట్లా తీసుకొని జరంతసేపు ప్రయాణం చేసినాక అప్పుడు గుర్తుకొచ్చిందట. ఇంతల్నే పోలీసులకు పోయి ఫిర్యాదు చేస్తే వాళ్ళు సీసీ కెమెరాలు చెక్కింగ్ చేసి సీదా ఈ అన్నకు ఫోన్ కొడితే నేను పోలీసుల దగ్గరికే వస్తున్నా సారా అన్నాడట. అంతే, వచ్చిండు ఇచ్చిండు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. అసలు ఎంత బంగారమో పోలీస్ సారే చెప్తాడు. ఇనుండ్రి, ఈ బంగారు గాజులు, బంగారు నెక్లెస్, చంద్రహారం, ఇంకా మిగతా ఇతరత్ర బంగారు నగరు 15 తులాలు, 1 లక్ష రూపాయల నగదు. ఇన్నారులా ఇదట అసలు ముచ్చట. లాకర్లకెళ్ళి ఇంటికి తీసుకుపోతూ గిట్లా మర్చిపోయారట. అదృష్టం మంచిగుండి ఈ డ్రైవర్ అన్న నిజాయితీ గల్లవాడు అయ్యేసరికి మళ్ళా వీళ్ళ బంగారం వీళ్ళకి వచ్చింది. కానీ ఓ అన్న అక్క, బస్సులు మస్తు ఉంటాయి, బస్సు పోతుందని కంగారు పడి ఎందుకు పరిచయం చెప్పుండ్రి, ఇంకోసారి ఇట్లా చేయకుండ్రి, సరేనా? ఏం దొంగలు ఎక్కడ దొంగలో పోన్రుల్లా, కండ్లకు ఏదైనా మంచి వస్తువు కనబడితే చాలు కండ్లల్లో నిప్పులు పోసుకొని కథం పెడుతున్నారు. మళ్ళా కనీసం అనుమానం రాకుండా దొంగతనం చేస్తున్నారు. అట్లని ఏదైనా బ్యాంకులకు సూటి పెట్టిర్రా, గోల్డ్ షాపా అంటే కాదు, ఆర్టీసీ బస్సులా మళ్ళా 50-60 మంది కూసోని ఉండంగా చూడుండ్రి ఒక దొంగోడు ఎంత పని చేసిండో. దొంగోడు అన్నారు, ప్రయాణికుడు బ్యాగ్ పట్టుకొని దిగే చూపెడుతున్నారు. ఇంతకు దొంగెవలు, ఏం దొంగతనం జరిగిందంటే బస్సు దిగే మోతెవరే దొంగ, ఈ బ్యాగే దొంగతనం చేసింది. అవునుల్లా, ఇంతకు బ్యాగ్లో గంతగనం ఏమున్నదయ్యా అంటే ల్యాప్టాప్ ఉన్నదట. మరి ఇంటికి తీసుకుపోయి సినిమాలు చూడొచ్చు అనుకున్నాడో, ఇంత తీసుకుపోయి నన్ను అమ్మాలని చూసిండో తెలియదు కానీ కన్ను పడ్డది, కామ్గా తీసుకొని బస్సు దిగిండు అంతే. తీరా దిగేటప్పుడు అసలు ప్రయాణికుడు చూసుకోకుండేసరికి సీసీ ఫుటేజ్ చెక్కింగ్ చేస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందట. పోలీసులకు ఫిర్యాదు చేస్తే దేవులాడుతుర్రట. కానీ చూడుండ్రుల్లా, బస్సులలో కూడా కొందరు ఎట్లా దొంగతనాలు చేస్తుర్రో. ఇంతకు ఇదంతా ఎక్కడనో చెప్పలేదు కదూ, వరంగల్ జిల్లా వర్ధన్నపేట దగ్గర. మీరైతే బస్సు ఎక్కితే బ్యాగులు పైలంగా పెట్టుకోర్రి, సరేనా? ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి, జగిత్యాల జిల్లాల కొందరు దొంగ బద్మాష్గాళ్ళు అర్ధరాత్రి పూట గల్లీలల్లా ఎట్లా తిరుగుతున్నారో. ముగ్గురికి ముసుకేసుకున్నారు. ఇడ చూడుండ్రి, ఈ వీడు గోడ ఎక్కుదామని చూసి మళ్ళా మనసు మార్చుకొని వేరే ఇంటి దగ్గరికి ఎట్లా పోతుండో. ఇంకో దిక్కు ఇదే జగిత్యాల జిల్లాల ఈ ముసలమ్మ ఇంటికి పోయిన దొంగలు మంచిగా ముసలమ్మ పక్కనే కూర్చొని మాట్లాడి ఏం చేస్తున్నావు, మంచినీళ్ళు తాగుతావా అవ్వా అనుకుంటా ముసలమ్మ ఇంట్లున్న బిందెల నీళ్ళే ఇచ్చి అట్లనే షైన్ తెంపుకొని పోయిర్రట. మరి నువ్వు దొంగ అని అరవలేదా అవ్వా? అలాని గుర్తుపడతావా? మరే పని చేసుకుని గంగన్న అనుకుంటూ అన్యాలం పాడుగాను. ఇన్నారులా
చేయిని తెంపుకొని పత్తా లేకుండా ఉరికిండట. మరి వాడు ఎవడో అసలు ముసలమ్మ మెడల బంగారు షైన్ ఉన్నదని ఎప్పుడు కనిపెట్టిండో గాని ఇంటికొచ్చి మాట్లాడి మంచినీళ్ళు ఇచ్చి షైన్ తెంపుకొని పోయిండంటే చూడుండ్రి. మరి అవ్వకు బగ్గ తెలిసినోడో లేకుంటే ఎవడన్నా పక్కూరు నుంచి గిట్లా వచ్చిండో తెలియదు గాని భలే దొంగ బద్మాషగాళ్ళు మోపైతున్నారు పోన్రి. ఆన్లైన్లో ఫుడ్ గ్రాసరీ ఆర్డర్ పెడితే డెలివరీ బాయ్లు ఎట్లొస్తారులా? పెద్ద సామాన్ అయితే గూడ్స్ ఆటోలో వేసుకొని వస్తారు, చిన్న అయితే బండి వేసుకొని వస్తారు. ఆడాడ సైకిల్ మీద వచ్చి ఇచ్చిన వాళ్ళని కూడా చూసినావు, నడుచుకుంటూ పోయి డెలివరీ చేసిన వాళ్ళని కూడా చూసినావు. కానీ ఇక్కడ ఒకరు పెట్టిన బుత్తంతో ఆర్డర్ డెలివరీ ఇచ్చేటందుకు ఏం వేసుకొని వచ్చిండో చూడుండ్రి. ఇగో ఇక్కడ కిందున్న నల్ల కార్లకు ఎల్లో టీషర్ట్ వేసుకొని ఎక్కుతున్నాడు చూడండి, ఆయన డెలివరీ బాయ్. ఈ కార్లనే సామాన్లు డెలివరీ చేసేదందుకు వచ్చిండట. ఓరిని మేము పెట్టిన 100 రూపాయల సామానుకు కార్ వేసుకొని వచ్చింది ఈయన డెలివరీ చేసేదందుకు అనుకుంటా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండ్రు గారు. ఆయనది ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంటే ఇక కామెంట్ల మూత మోగిస్తున్నారు కదా అయ్యా నెటిజన్లు. అంటే ఆ వచ్చిన ఆయన ఏ పాటో మీ దగ్గర పట్ల ఉన్న బ్రాంచ్ మేనేజర్ అయి ఉంటాడు, ఇంటికి పోగా దారిలో మీకు ఆర్డర్ ఇచ్చి పోతున్నట్టున్నాడు అని ఒకరు, కారు కొన్నాడు కానీ ఈఎంఐ కట్టలేక అవస్థలు పడుతున్నట్టున్నాడు అందుకే ఇట్లాంటి పని చేస్తున్నాడు అని ఒకరు, చాలా మంది ఉంటారు ఇట్లా టైం పాస్ కాక ఇట్లాంటి పనులు చేస్తుంటారు కొంతమంది అని ఒకరు. నేను ఇట్లనే ఒక యాప్ లో ఆర్డర్ పెడితే ఏకంగా ఒకటే బండి మీద 3 పొలగాళ్ళు వచ్చి డెలివరీ ఇచ్చిపోయినారు నాకని ఒకరు. ఇదంతా ఉత్తముచ్చట కావాలని వీడియో కోసం ఇట్లా చేసిండ్రు అని ఒకరు. మీ సామాన్లు డెలివరీ ఇచ్చేదందుకు ఆ డెలివరీ బాయ్ ఈ కార్ను బుక్ చేసుకొని మరీ తీసుకొచ్చి మీకు డెలివరీ చేసిండని ఒకరు. ఇట్లా తీరు కామెంట్లతో నింపి పడేసిండ్రు కామెంట్స్ బాక్స్ ను. ఇంతకు మరి మీకేమనిపిస్తున్నదో ఈ వీడియో చూస్తుంటే నిజం అంటారా ఉత్తదే అంటారా? చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.